తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి డబ్బులు అనేది విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఏకంగా చూసుకున్నట్లయితే 1500 కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కోసం మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ముందు ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని చూస్తున్నారో ఈ వీడియోలో అయితే అప్డేట్ అనేది చెప్తాను. మనకి ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు, అసలు ఈ కొత్త పెన్షన్లను ఇంకా విడుదల చేస్తారా చెయ్యరా, ఎవరైతే కొత్త పెన్షన్లను ఇవ్వరని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే పెన్షన్ల పైన ఎవరైతే మనకైతే ఇంట్రెస్ట్ కోల్పోయినారో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అనేది చేస్తుందంట. సో వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త, గొప్ప శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే పెన్షన్ తీసుకునేవారు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తు వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా కొత్త పెన్షన్ల పైన మనకి ఏదైతే బడ్జెట్లో కూడా కారణాలతో ఇప్పటివరకు పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదట కొత్త పెన్షన్లు. సో ఇక బడ్జెట్ అనేది మనకైతే వచ్చిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని అయితే అనడం అయితే జరిగింది. సో ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అదేంటో తెలుసుకుని అనుకుంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా రేపు ఏ జిల్లాలలో ఈ 2016 రూపాయలు, 4016 రూపాయలు పెన్షన్లను పంపిణీ చేయాలనుకుంటున్నారో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మాత్రమే అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైన మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి పెన్షన్లను పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది. సో ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఏప్రిల్ చివరి వారం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక ఈ పెన్షన్లను మే 2వ వారం వరకు అయితే విడుదల చేస్తారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి ఇప్పటి వరకు కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేశారు. ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది ఇంకా జమ కాలేదో అటువంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. సో మీకు ఒకవేళ పెన్షన్లు ఇప్పటివరకు జమ కాకపోతే తప్పకుండా రేపు మీకు ఈ పెన్షన్లు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈ పెన్షన్ల కోసం సమాచారం అయితే ఇది. ఇక చాలామంది కొత్త పెన్షన్ల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మనకి బడ్జెట్ అనేది కేటాయించుకొని ఇక ఈ కొత్త పెన్షన్లు నేరుగా ప్రభుత్వం నుంచి, ట్రెజరీ నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ట్రెజరీలోకి వేయాలని అయితే యోచిస్తుందంట. సో ఇక దీనికోసం 1500 కోట్ల రూపాయలు కూడా మనకి బడ్జెట్ అనేది నిరూపించుకోవడం అయితే జరిగిందంట. సో ఇక మనకి జూన్ మొదటి వారం నుంచి లేదంటే జూన్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ మనకైతే ఆలోచనతో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఒకవేళ పంపిణీ చేస్తే పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ భారీ మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అని అయితే మీకైతే ఇక్కడ చెప్తున్నాను. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.